Hello friends, welcome back to channel friends. KNLUHS బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఆల్రెడీ హెల్త్ సైన్సెస్ ఉన్నాయో, సో ఇవన్నీ ఎవరైతే చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో అలాగే సెకండ్ ఫేజ్ గురించి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన కాలేజ్ నచ్చలేదు, దాంట్లో నుంచి ఆ కాలేజ్ నుంచి వేరే కాలేజ్కి స్లైడ్ అవుదాం అనుకుంటున్నాం, ఆల్రెడీ రిపోర్టింగ్ చేసాం, లేదు ఫస్ట్ ఫేజ్లో మేము అసలుకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనేసి అనుకునే వాళ్ళందరికీ గుడ్ న్యూస్. మనకి సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా ఇంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరైతే అలైడ్ మనకి అప్లికేషన్ చేసుకున్నటువంటి అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ అడ్మిషన్స్ యొక్క వెబ్సైట్ ఉంది కదా, అందులోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అయితే కింద స్క్రోలింగ్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేజ్ 2 ఫ్రమ్ 2 PM ఆన్ 6th December till 2 PM ఆన్ 8th December అని చెప్పేసి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే ఇచ్చారు, లింక్ ఎనేబుల్ చేశారు. అండ్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం, ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, చాలా బిజీ వస్తుంది. సో అది వన్స్ ఓపెన్ అయిన తర్వాత మరో వీడియో చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సామింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఫేజ్ అనేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈరోజు 6 PM, ఈరోజు 6th కాబట్టి 2 PM, అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ 2 PM నుంచి మీరు అప్ టు 8th December till 2 PM వరకు, అంటే మనకి మోస్ట్లీ చూసుకున్నట్లయితే 2 days అయితే టైం ఇచ్చారు. ఈ 2 days లెక్క ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ యూనివర్సిటీ ఫీ అయితే తెలుసు కదా ఎంత ఉంటుంది మనకి, అండ్ ట్యూషన్ ఫీ అయితే 45,000 ఎబో అవుతుంది. సో బీఎస్సీ పారామెడికల్ వాళ్ళకి వచ్చేసి 35 to 45K అవుతుందన్నమాట, ఇంకెక్కువ ఉండొచ్చు మేబీ. అండ్ మనకి సీట్ మ్యాట్రిక్స్ యొక్క వివరాలు ఒకసారి వెబ్సైట్ మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి ఓపెన్ అయితే కనుక అవి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఇంకా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, నేను ట్రై చేశాను. సో అందులో వచ్చేసి మనకి ఆఫ్టర్ 3rd December తర్వాత మనకి December 3rd వరకు అయితే టైం అయితే ఇచ్చారు కదా. ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో ఫేజ్ 1కి ఆల్రెడీ రిపోర్టింగ్ చేయమని చెప్పేసి మనకి టైం ఇచ్చారు. కాకపోతే వాళ్ళ యొక్క నాట్ జాయిన్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ అవి మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఓకే, నో ప్రాబ్లం. మీరైతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో తెలుసు కదా ఫ్రెండ్స్. మీరైతే వెబ్ ఆప్షన్స్ అనే దానిలో వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ పై క్లిక్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క రోల్ నెంబర్, మీ యొక్క మెరిట్ ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అవి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకైతే వెబ్సైట్ ట్యాబ్లో వెబ్ ఆప్షన్స్ ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఒక విషయం ఏంటంటే, మీరైతే సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన తర్వాత సీట్ మ్యాట్రిక్స్ అకార్డింగ్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకు అంటే అందులో సీట్స్ అనేవి ఏవి వేకెంట్గా ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెంట్గా ఉన్నాయి అని చెప్పేసి ఇస్తూ ఉంటారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో, మొత్తానికి ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాం కానీ సీట్ రాలేదు అనేసి అనుకునే వాళ్ళందరికీ ఒకటి ఏంటి అంటే, మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫర్ సపోజ్ చెప్తున్నాం, ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎంఎల్టీ కోర్స్కి ఇచ్చారు. ఆ యొక్క ఫస్ట్ ప్రియారిటీ ఎంఎల్టీ కోర్స్కి ఇస్తే అందులో సీట్ రాలేదు మీకు. సో అదొక్కటే కోర్స్ కాకుండా దాంతోపాటుగా మిగతా కోర్సెస్లో ఉన్నటువంటి కోర్సెస్తో పాటుగా కాలేజెస్కి ఇవ్వండి. ఓకేనా. సో బీఎస్సీ ఎంఎల్టీతో పాటు బీఎస్సీ దాంట్లో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఏఎన్టీ, సో ఇట్లా ఉన్నటువంటి కోర్సెస్కి ఇవ్వండి. లేదు మాకు బీపీటీ కావాలి అనేసి అనుకున్నాం, సో బీపీటీ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత సెకండ్ బీపీటీలో ఉన్న ఫస్ట్ ప్రియారిటీలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి. తర్వాత వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీకి చేసుకోండి. సో ఇలా అయితే మీరు వేరియేషన్గా చేంజ్ చేసుకుంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ద సైట్ కాన్ బి రీచ్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో నేను అనేకసార్లు రిఫ్రెష్ చేసినా కానీ ఇదే అయితే చూపిస్తుంది. కొంచెం ప్రాబ్లం ఉంది అందుకొరికి, అంటే సర్వర్ డౌన్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది అనేసి నా ఫీలింగ్. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీకైతే నాట్ జాయిన్ క్యాండిడేట్స్ లిస్ట్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత వివరంగా మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి కూడా నేనైతే క్యాలిక్యులేట్ చేసేసి మీకు చెప్తా ఉంటాను అనమాట. ఏ కాలేజెస్ పెట్టుకుంటే బాగుంటుంది ఫేజ్ 2కు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే, ఇందులో కనుక మీరు డౌట్స్ అడగాలి అనేసి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సో ఎందుకు రాలేదు దానిపైన మనం డిస్కషన్ అయితే పెడదాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేస్తాం, మాకు కాలేజ్ నచ్చలేదు, సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారో అది తెలపండి. నేను దానిపైన వీడియో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఓకేనా. కామెంట్స్ వీడియోలో అయితే మనం డిస్కషన్ అయితే పెట్టుకుందాం. కామెంట్స్ అయితే క్లియర్ కట్గా కామెంట్స్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.